ఫ్రెండ్స్ మనలో చాలా మందికి ఒక డౌట్ వస్తుంది ఫ్రెండ్స్. ఏంటంటే అది విశాఖపట్నంలో ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఉంది కదా, అలాంటిది మళ్ళీ విశాఖపట్నంలో భోగాపురం అనే ప్రాంతంలో మళ్ళీ ఎందుకు కట్టారు ఎయిర్పోర్ట్ అని చాలా మందికి డౌట్ వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే విశాఖపట్నంలో ఉన్న ఎయిర్పోర్ట్ కి భోగాపురంలో ఉన్న ఎయిర్పోర్ట్ కి కేవలం 61 కిలోమీటర్లు మాత్రమే ఫ్రెండ్స్ డిస్టెన్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇది మేజర్ గా చాలా మందికి వస్తున్న డౌట్ ఏంటంటే, ఇక్కడ కూటమి ప్రభుత్వం అనేది ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేసి ఓపెన్ కూడా చేసింది ఫ్రెండ్స్. బట్ ఇక్కడ వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వం ఉంది కదా, ఇది ఏమని క్లెయిమ్ చేసుకుంటుందంటే, మేమే ఫౌండేషన్ స్టోన్ వేసాం, 60 to 80% వర్క్ కూడా మేమే చేసాం, మిగిలిన వర్క్ వాళ్ళు చేసి ఓపెనింగ్ చేశారని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం క్లెయిమ్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. ఇందులో వాస్తవాలు ఏంటి అనేది మాట్లాడదాం అనుకుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే, ఇది కేవలం ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. ఈ సోర్సెస్ అన్ని నేను ఓపెన్ సోర్సెస్ నుండి తీసుకున్నాను ఫ్రెండ్స్. అంటే త్రూ ఇంటర్నెట్ ద్వారా. నెక్స్ట్ మిగిలిన ఛానల్స్ ఉన్నాయి కదా, ఛానల్స్ నుంచి కొంచెం అఫీషియల్ సోర్సెస్ తీసుకొని మీకు ఆ స్టాటిస్టిక్స్ చెప్దామని ఈ వీడియో పూర్తిగా చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే. లాస్ట్ వరకు చూడండి వీడియో, మీకు చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. నెక్స్ట్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఆగస్టు 17 తర్వాత ఇక నుంచి కమర్షియల్ ఫ్లైట్స్ అన్ని విశాఖపట్నం నుండి కాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ నుండి మాత్రమే ప్రయాణిస్తాయి. దీనికి గల కారణం ఏంటి, అసలు ఎందుకు షిఫ్ట్ చేశారనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. అసలు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కి షిఫ్ట్ అవడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీనికి మేజర్లీ 4 to 5 రీజన్స్ ఉంటాయి. కరెక్ట్ గా చెప్తానండి. ఫస్ట్, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అనేది సిటీకి మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్. సో సిటీకి మధ్యలో ఉండడం వల్ల దాన్ని ఎక్స్పాన్షన్ చేయడానికి కుదరట్లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అనేది నేషనల్ ఎయిర్ బేస్ కింద కూడా యాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. అంటే ఎయిర్ ఫోర్స్ లో ఉన్న విమానాలు కూడా విశాఖపట్నంలో ఉన్న ఎయిర్పోర్ట్ ని కేంద్రీకృతం చేసుకుని అక్కడే ఆగడం, రిపేర్ చేసుకోవడం, లేకపోతే ఫ్యూయల్ ఇంజెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది రెండో రీజన్ ఫ్రెండ్స్. ఇక మూడోది చూసుకుంటే, చాలా షార్ట్ రన్వే ఫ్రెండ్స్. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కి కేవలం 10,000 మీటర్లు మాత్రమే రన్వే ఉన్నది ఫ్రెండ్స్. అదే భోగాపురం ఎయిర్పోర్ట్ చూసుకుంటే 3 to 3.5 కిలోమీటర్లు రన్వే ఉంది ఫ్రెండ్స్. అంటే చాలా పెద్ద రన్వే. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో పెద్ద ఫ్లైట్స్ ఆగడం దాదాపు అసాధ్యం, ఎందుకంటే తక్కువ రన్వే ఉన్నది కాబట్టి. ఇది థర్డ్ రీజన్ ఫ్రెండ్స్. ఇంకా ఫోర్త్ రీజన్ ఏంటంటే, విశాఖపట్నాన్ని ఆర్థికంగా హబ్ చేద్దామని గవర్నమెంట్ డిసైడ్ అయింది కాబట్టి. అంటే గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, రిలయన్స్ ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే ఇతర పెట్టుబడులతో దాన్ని ఆర్థికంగా బలపరుద్దామని గవర్నమెంట్ డిసైడ్ అయింది కాబట్టి, కొంచెం మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ గురించి భోగాపురం ఏరియాని చూస్ చేసుకొని ఎయిర్పోర్ట్ ని కట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కేవలం భోగాపురం నుంచి విశాఖపట్నానికి 60 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్ డిస్టెన్స్. సో మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా పెద్ద ఇబ్బంది ఉండదు. దీస్ ఆర్ ద మేజర్ 4 రీజన్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్, ఇంకా భోగాపురం ఎయిర్పోర్ట్ విషయం గురించి వస్తే, దీనిలో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే, మీకు ఆల్రెడీ చెప్పాను, 3 to 3.5 కిలోమీటర్స్ రన్వే ఉండడం వల్ల దీంట్లోని ఎక్కువ ఎంత పెద్ద ఫ్లైట్ వచ్చినా, లేకపోతే ఒకే టైంలో ఎక్కువ ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే, భోగాపురం ఎయిర్పోర్ట్ లో పర్ ఇయర్ 6 మిలియన్ పాసెంజర్స్ ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే 6 మిలియన్స్ అంటే 60 లక్షలు, దాదాపు 60 లక్షల పాసెంజర్లు ప్రయాణాలు చేయొచ్చు. అదే మీరు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ చూసుకుంటే కేవలం 2.7 to 3 మిలియన్ మాత్రమే. చూడండి, హాఫ్ అంటే ఎక్కువ, 50% ఎక్కువ ప్రయాణం చేసే క్యాపబిలిటీ ఉంది. నెక్స్ట్ ఏంటంటే, ఇదే భోగాపురానికి రానున్న రోజుల్లో 40 మిలియన్స్ ఫ్రెండ్స్. 40 మిలియన్స్ ప్రయాణికులు తిరిగే అవకాశం ఉందంట. సో వీళ్ళు దీనికోసమే భోగాపురం ఎయిర్పోర్ట్ ని చూస్ చేసుకున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ వీడియోలో మేజర్ థీమ్ ఏంటంటే, కాంట్రవర్సీ వస్తే 70 to 80% వరకు మా ప్రభుత్వ హయాంలోనే జరిగాయని వైసీపీ క్లెయిమ్ చేస్తుంది ఫ్రెండ్స్. బట్ మీకు స్టాటిస్టిక్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే, ఫస్ట్ ఫౌండేషన్ స్టోన్ వేసిన ప్రభుత్వం ఏదనేది కూడా చాలా మందిలో కన్ఫ్యూజన్ ఉంది ఫ్రెండ్స్. దీనికి కూడా నేను ఆన్సర్ తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఫస్ట్ 2019లోనే టీడీపీ ప్రభుత్వం ఫౌండేషన్ స్టోన్ వేసింది ఫ్రెండ్స్. ఫౌండేషన్ స్టోన్ వేసిన తర్వాత టీడీపీ ప్రభుత్వం తర్వాత ఎన్నికల్లో దిగిపోవడం జరిగింది ఫ్రెండ్స్. దాని తర్వాత వైసీపీ ప్రభుత్వం పదవులు చేపట్టడం కూడా జరిగింది. ఇక్కడ 2019లో పదవులు చేపట్టినప్పటికీ వీళ్ళు 2023లో ఏం చేశారంటే, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, ల్యాండ్ అక్విజిషన్, నెక్స్ట్ ఏంటంటే రిమైనింగ్ క్లియరెన్సెస్ కూడా అక్కడ యాక్టివిటీస్ మొదలు పెట్టారు ఫ్రెండ్స్. అంటే 2023లో సెకండ్ ఫౌండేషన్ జరిగిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఫౌండేషన్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు వేస్తే, రెండోసారి ఫౌండేషన్ 2023లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వేసారు ఫ్రెండ్స్. దాని తర్వాత 2024లో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి ఫ్రెండ్స్. మళ్ళీ ఎలక్షన్స్ లో టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం విన్ అయిన తర్వాత పనులు అనేవి ర్యాపిడ్ గా జరిగాయి ఫ్రెండ్స్. ఇక్కడ 60 to 70
70 to 80% వరకు పూర్తి అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఈ నెల ఆగస్టులో 1వ తారీఖు కూడా ఇనార్గనేషన్ కూడా అయిపోయింది, అంటే ఓపెనింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఆగస్టు 16వ తారీఖు నుంచి ఇంకా రెగ్యులర్ కమర్షియల్ రన్వే కింద కూడా రన్ అయిపోతుంది. సో 70 to 80% వర్క్ అయితే కూటమి ప్రభుత్వంలోనే జరిగిందని చెప్పుకోవాలి. కాకపోతే వైసీపీ ప్రభుత్వంలో ల్యాండ్ యాక్విజిషన్ జరిగింది. నెక్స్ట్ ల్యాండ్ యాక్విజిషన్ తో పాటు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, రిమైనింగ్ క్లియరెన్సెస్ అయితే కంప్లీట్ చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ మన వీడియో మీద మీకు ఏం అభిప్రాయం ఉందో కొంచెం కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటాను. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి.